గుడూరు ప్రిన్సిపల్కి, నాతోటి దైవ సేవకులకును, సంఘ పెద్దలకును, పెద్ద మనుషులకును, స్త్రీ పురుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనము తెలియజేస్తుంటున్నాను. వందనాలు సార్. థ్యాంక్ యూ. 2020 సంవత్సరం వరకు మీ మధ్య పని చేయటం అనేది జరిగింది. మధ్య గ్యాప్ 6 సంవత్సరాలు. మీరందరూ కూడా ఈ 2026 సంవత్సరంలో విసి హ్యాపీ న్యూ ఇయర్ ఎంతమంది చెప్పారు? సంఘ పెద్దలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, స్త్రీ పురుషులు కానివ్వండి, చెప్పుకున్నారు కదండి. విసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారా లేదా? చెప్పుకున్నారు. సంవత్సరం మారుతున్నప్పుడల్లా మనం విసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం. అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు కూడా 2026 సంవత్సరము జనవరి నెలలో 3వ తారీఖులో చనగండ్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విసి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఎందుకు చెప్పాను అంటే, కొత్త సంవత్సరం అనగానే లోకమంతటా విసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది. తర్వాత కొత్త వస్త్రములతోని దేవుని మందిరాలకు వెళ్ళి పాటలు, ప్రార్థనలు, ఆయనను ఆరాధించటం అనేది జరుగుతుంది. ఇంత గొప్ప సమయాన్ని మనకు దేవుడు ఇచ్చాడంటే దానికోసమే కాదు, విసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం కోసమే కాదు. కారణం ఏంటంటే, దేవుని గ్రంథాన్ని మనం ఆలోచించగలిగితే ఎన్నో ఏళ్ళ నుండి విసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూనే ఉన్నాం, నూతన సంవత్సర శుభాకాంక్షలను చెప్తూనే ఉన్నాం. కానీ ఇందులో ఒక మెలుకుంది. దానిని మీకు తెలియచేసి ముఖ్య దైవ సేవకులకు నేను సమయాన్ని ఎక్కువగా చెప్పాలి. ఆయన నిన్నటి నుంచి ఎన్నో సంగతులు, మీకు విలువైన సంగతులు అందజేసి ఉన్నారు. గనుక మనమందరము దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలి, సంసిద్ధంగా ఉండాలి. సామెతల గ్రంథం బైబిల్ చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనం. దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. ఎట్లుంటుందండి? దప్పికొనిన వానికి అనగా ఎండాకాలంలో దప్పిక ఉన్నప్పుడు చల్లని నీరు ఎట్లంతే తాగి సంతృప్తి పడాలనుకుంటాడో, దూరదేశం నుండి వచ్చే శుభ సమాచారము అలాగుంటుంది అని అంటున్నాడు. దాహం తీర్చుకోవటానికి మాత్రమే అనుకుంటున్నారా ఈ మాట? దూరదేశం అనగానే ఎన్నో ప్రాంతాల నుండి, దేశాల నుండి మనకు వాక్యం చెబుతున్నారు. చెబుతున్న మాటల కంటే విలువైనది ఏదుంది అని మనం ఆలోచించాలి. విలువైనది ఏదుంది అంటే శుభ సమాచారము. లోకమంతటా చెప్పుకున్నది విసి హ్యాపీ న్యూ ఇయర్, చెప్పిందా లేదా? కానీ పరలోకము నుండి వచ్చిన శుభ సమాచారం మనకు కావాలి. పరలోకము నుండి వచ్చిన శుభ సమాచారం ఎవరికైనా తెలిసిందా అంటే, తెలిసిన దాన్ని ఆలోచించరు, తెలిసిన దాన్ని ఫాలో అవ్వరు, తెలిసిన దాన్ని పాటించరు. ఎవరో ఒకరు చెప్పిన మాటలను, ఇదిగో విసి హ్యాపీ న్యూ ఇయర్ అని, కొత్త బట్టలని, కొత్త ప్రసంగమని, నూతన జీవితమని, ఎన్నెన్నో కొన్ని సంగతులు చెప్పిన మాటలకు నిజంగా అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారనే లోకంలోనే మనం ఉన్నాం. నిజంగా పెద్ద మంచి ఒక పాట పాడాడు కదా, మందిరానికి వెళ్ళిన మనసు. ఇంకా ఎన్నాళ్ళు పాడతారు ఇట్లా మనసు మారకుండా? మనసు మార్చుకొనుటకే కదా మనం ప్రభు దగ్గరకు వచ్చింది. బట్టలు మార్చుకోవటానికా, మనసు మార్చుకోవటానికా? అందరు చెప్పాలి, పెద్దలు కానీ, యవనస్తులు కానీ, స్త్రీలు కానీ అందరూ. బట్టలు మార్చుకోవటానికా, మనసు మార్చుకోవటానికా? మరి ఇంకా మనసు మార్చుకోలేదన్న పాట ఎందుకు పాడుతున్నాం? దూరదేశం నుండి వచ్చినటువంటి శుభ సమాచారం ఏంటో
దేవుడు తెలిపిన మాటల్లోనే ఉంది, కానీ మనుషుల మాటలలో లేదు. మనుషుల మాటలు ఏంటుంటాయంటే భూ సంబంధమైనవిగా ఉంటాయి, భూ ఆలోచనగా ఉంటాయి. కనుక దేవుని ఆలోచనలు భూ సంబంధమైనవి కావని మనం గ్రహించాలి. ఇందాకే వాక్యపట్నం చదివించాం కదా, మరలా చదువుకుందాం ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అయ్యా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. సమస్తము దేవుని వలన అయినవి. ఆయన మనలను అందరినీ, దూరంగా ఉన్న మనలని, పాపులుగా ఉన్న మనలని, దరిద్రపు బ్రతుకులో ఉన్న మనలని, ఆయన మనలని తనతో సమాధాన పరుచుకున్నటకు ఆ సమాధాన పరిచర్య పనిని మాకొనగా దైవ సేవకులకు ఒక్కరికే కాదు, నమ్మి బాప్తిస్మం పొందిన వారందరికీ అనుగ్రహింపబడింది. ఇది నూతన సృష్టిది. నూతన సృష్టి. సృష్టి అంటే ఇప్పుడు పుట్టిన ఈ సృష్టి కాదు. క్రొత్త జీవితము, క్రొత్త జన్మ, క్రొత్త విశ్వాసము ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం అండి. దేవుని చిత్తం అదే. నువ్వు బాప్తిస్మం పొందినా, పాటలు పాడినా, వాక్యాన్ని చెప్పినా, మరలా మునుపటి జీవితమే ఉందంటే అది నూతన సృష్టి ఎలా అవుతుంది? అది అవదు. నూతన సృష్టి అంటే నిజంగా మార్పు పొందడానికే అవకాశం. అది మార్పు పొందే అవకాశాన్ని దేవుడు మనకిస్తే, మనం ఇంకా మార్పు పొందలేదనే పాటలతోనే మనం ఉన్నామంటే ఆ మార్పు జీవితాన్ని ఎలా పొందాలో దేవుని గ్రంథంలోనే పైనుండి వచ్చినటువంటి సమాచారం కదండి ఇది. ఆ సమాచారం ఏమి చెప్పిందో భూమి మీద ఉన్న మనుషులందరికీ, భూమి మీద ఉన్న మనుషులందరికీ చెప్పబడింది. ఇది ఒక్కరికి కాదు, ఓన్లీ సేవకులకనో మిగతా సంఘ పెద్దలకనో కాదు. నమ్మి బాప్తిస్మం పొందిన వారందరికీ క్రొత్త జీవితం ప్రారంభం అవ్వాలి. క్రొత్త జీవితం ప్రారంభం అవటకే మిమ్మల్ని పిలిచాడు. కొత్త సంవత్సరం అని చెప్పుకోవడానికి కాదు. మన జీవితంలో ఎన్నో ఏళ్ళు గతించిపోయాయి. 60 ఏళ్ళు 70 ఏళ్ళ మనుషులు పెద్దలు ఇక్కడ ఉన్నారు. ఉండిన పాత జీవితం ఉందంటే అది సరైనది కాదని తెలుసుకోవాలి. రాత్రి అది సరైనది కాదు. మునుపున్న జీవితము, మునుపున్న నడవడి, మునుపున్న ప్రవర్తన, మునుపున్నటువంటి పద్ధతులు సరైనవి కావని సభాముఖంగా మీరందరూ తెలుసుకోవాలి. రాత్రి ప్రేమైన దేవుని సంగమా, మనమందరం కూడా నూతన సృష్టి పొందుటానికి కదా పిలువబడ్డాము. దాన్నే పౌలు గారు గలంతి సంఘానికి లేఖ రాస్తూ ఏం చెప్పాడు అక్కడ చూడండి. గలంతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. గలంతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. కొత్త సృష్టి పొందుటయే గాని, సున్నతి పొందుటయందే గాని, పొందకపోవటయందే గాని ఏమీ లేదు. మీరు కొత్త సృష్టి పొందటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఇందులో అది చేయాలి, ఇది చేయాలనేది మునుపునవి కావు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రతి వాని జీవితం మార్చుటకే కదండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మనల్ని ఎందుకు పిలిచాడు అంటే నూతన సృష్టి పొందుటకు, నూతన సృష్టిలో మనం ఉండటకు. నూతన సృష్టి అనగానే యేసుక్రీస్తుతో ప్రారంభమైంది. అది కారణం ఏంటంటే
సంఘమే నూతన సృష్టి. సంఘములో నూతన కార్యక్రమాలు జరగాలండి. సంఘములో బైబిల్ పద్ధతులు జరగాలండి. సంఘములో మనుషుల పద్ధతులు జరగకూడదండి. మనుషుల యొక్క అధికారాలు కానీ మనుషుల యొక్క స్వభావాలు కానీ సంఘములో నిలవటానికి వీలు లేదండి. మనము నూతన సృష్టి పొందిన వారము, ఆయన వలన పిలువబడిన వాళ్ళము. ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడో ఎన్నో ఏళ్ళ నుండి ఆ త్యాగాన్ని మనం గమనిస్తున్నాము. చెబుతున్నా మనస్సు మారలేదు, జీవితం మారలేదు, సృష్టిలో కొత్త కొత్త పనులు అవ్వటం లేదు. గనక కొత్త సృష్టి పొందుటయే కానీ పాత వాటిలో ఏమి లేదన్న సంగతి మీకు తెలియాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. నా మహిమ నిమిత్తము నేనే సృష్టించిన వారిని, నా నామము నా పేరు పెట్టబడిన వారిని, వారందరినీ తెప్పించుము, సంఘానికి తెప్పించుము, నడిపించుము. బాధ్యత వీళ్ళందరికీ ఉంది. నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని. ఎవరండి కలగజేశారు మనల్ని? ఎవరు కలగజేశారు మనల్ని? భూమి మీద ఎందరో దేవతలు అనబడిన వాళ్ళు, ప్రభువులు అనబడిన వారు ఉండినను వారి వలన మనం కలగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా యేసు లేకుండా కలగలేదు. గనుక యేసు యొక్క మాటను ప్రతి క్రైస్తవురాలు వినాలి, నడుచుకోవాలి. ఇదే నూతన జీవితము, నూతన సృష్టి, నూతన యొక్క క్రియలు ఇవి. అందుకనే కదా మిమ్మల్ని పిలిచాడు. పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా ఇలాగ చెప్పుకుంటూ అనేకులను క్రీస్తు కొరకు ప్రజలను సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఒక్క మాట అండి సార్, ఒక్క నిమిషం సార్. దయచేసి కోడుమూరు ప్రిన్సిపల్ రంగన్న గారు, అలాగనే రాజేష్ గారు, అలాగనే సిబిటి ప్రిన్సిపల్ వారు, అలాగనే ఉల్చాల సీను వేదిక మీదకి రావాల్సిందిగా దైవజనులను సాధనంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఇంకెవరైనా సేవకులు అక్కడ ఉన్నట్లయితే ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. దైవజనులు ఓకే. గనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన మహిమ నిమిత్తమే మనల్ని పిలిచాడు. ఆయన మహిమ పొందాలంటే మనం రావాలి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కొత్త జీవితం ప్రారంభించుటకే మనల్ని పిలిచాడు. పిలువబడిన పిలుపు మనలో ఎలాంటి కార్యం చేస్తుంది, మనలో ఎలాంటి పనులు జరిగిస్తాయి, వాటిని మనం చూడాలి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 33వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము క్షమించండి, ఒకవేళ యెహెజ్కేలు గ్రంథాన్ని ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. ఏ గుండె తీసేసి? రాతి గుండెను తీసేసి మాంసము గుండెను ఇస్తానంటే, ఆ మాంసము గుండె ఎలా ఉండాలంటే నూతనమైనదిగా ఉండాలి. పాత హృదయమే, పాత గుండెనే ఉంది, పాత బుద్ధులే ఉన్నాయనుకోండి, పాత జీవితమే ఉందనుకోండి, విషయా పేరు చెప్పొచ్చా? ఆలోచించండి. విష్ హ్యాపియర్ చెప్పాలి అంటే నూతన స్వభావం,
నూతన క్రియలు, నూతన పనులు, క్రొత్త జీవితం, క్రొత్త సృష్టి, వీటన్నిటి కొరకండి మనల్ని పిలిచాడు. ఈ క్రొత్త సృష్టిలో ఉంది నిజమైన జీవితం. ఈ పాత జీవితంలో, పాత సృష్టిలో అన్ని కూడా చెడ్డవిగా కనపడుతున్నాయి. ఈ చెడ్డ వాటిని తీసివేసుటకే యేసుక్రీస్తు వచ్చి చేసిన బోధ చాలా అద్భుతంగా ఉందండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు వారు ఏం బోధ చేశాడో ఆనాటి సమాజానికి ఆ బోధ ప్రకారంగా సమాజం అంతా నడవాలి. నడవవలసిన వాళ్ళు అలా నడవకపోగా తమకు నచ్చినట్లుగా నడుచుకోవటమే విచారకరం. అది సంతోషకరమైనది కాదు, విచారకరమైనది. గనుక యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. నీతో అనగా సంఘముతో, ప్రజలతో నిశ్చయముగా చెప్పింది ఆ మాటే. ఆ రోజు నికోదేము దేవుని సేవకుడుగా, దైవజనుడుగా, ప్రజలందరికీ సువార్త ప్రకటించేవాడుగా ఉండినా ఈ సంగతి నీకు తెలియదా? ఈ వర్తమానం ఆయనకు తెలియదా అంటే నిజంగా అప్పటికి ఇంత ఇంప్రూవ్ జ్ఞానం తెలియకపోవటం వలననే ఆయన విచారపడ్డాడు. ఏంటి ప్రభు అలా అంటున్నావు? మళ్ళా క్రొత్తగా జన్మించాలంటే ఎలా అవుతుంది అది? ఇంకా కిందకి చదవండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భములో నుండి ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. మీతో నిశ్చయముగా ఈ సంవత్సరంలో చెప్తున్న మాట ఇదే. మీతో నిశ్చయంగా చెప్తున్న మాట ఏంటంటే, మీరు నిజంగా పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గర ఉండాలి అని అనుకుంటే క్రొత్త జన్మ అవసరము, క్రొత్త సృష్టి అవసరము. క్రొత్త సృష్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కొత్త బట్టలలో లేదు. నూతన హృదయం, నూతన హృదయం. అప్పటి వరకు నూతన హృదయం లేదు, కఠినమైన హృదయము, చెడ్డ హృదయము, రాతి గుండె లాంటిది. ఎవరు చెప్పినా వినరు, ఎంత వాక్యం చెప్పినా వినరు, ఎంత దైవ సేవకులు చెప్పినా వినని పరిస్థితి ఉండేది. క్రీస్తు వారు చెప్తున్న మాట ఇదిగో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమునకు ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. అందుకు నికోదేమంటున్నాడు, రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగానైనను ఆత్మ మూలంగానైనను. నీటి మూలంగా అంటే అందరికి తెలిసిన మాటే. మన వాళ్ళు ఏముందంటే పెళ్లిళ్ళకు తీసుకోవడం బాప్తిసాలు, కార్యక్రమాలప్పుడు తీసుకోవడం బాప్తిసాలు. అది మారు మనసు బాప్తిసం కాదండి, మారు మనసు తగిన బాప్తిసం కాదది. నేనున్నప్పుడు కూడా ఇచ్చానులేండి. అది సరైనది కాదని సంఘ పెద్దలకు చెప్పినా అది ఇప్పటికీ కంటిన్యూనే అవుతుంది. అది సరైనది కాదు. మరి ఏం చేయాలంటే నమ్మి, ఏం చేయాలంటే నమ్మి బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వానికి రక్షణ. కానీ పెళ్ళప్పుడు తీసుకున్నా, ఎవరో పిలిచినప్పుడు తీసుకున్నా అది రక్షణ కాదు, అది పరలోకానికి చేర్చదు. గనక పరలోకానికి చేర్చేటువంటి అవకాశము దేవుడు మనకిచ్చాడు. దాన్ని మీరు పోగొట్టుకోకూడదు. చనగండలో ఉన్నటువంటి సంఘానికి ఇది దేవుడు చెప్తున్న మాటగా, హెచ్చరికగా, దేవుని మాటగా మీ అందరికీ తెలియచేయటమే దైవ సేవకుల యొక్క పద్ధతి. గనుక ప్రేమైనటువంటి దేవుని సంఘమా, మీరందరూ కూడా ఒక మాటను బట్టి నడుచుకోవటానికి దైవ సేవకుల మధ్యకు వచ్చి ఎన్నో సంగతులు చెప్పినా, ఎన్నో కార్యక్రమాలు మీరు పెట్టినా అది నూతనమైనదిగా ఉండాలి, దేవునికి ఇష్టమైన కార్యక్రమంగా ఉండాలి, దేవుడు నచ్చే విధంగా ఉండాలి, మిమ్మల్ని అందరినీ మెచ్చుకొని పరలోకానికి తీసుకునే విధంగా ఉండాలి. అలా ఉండుటకేనండి ఆయన మాటలు దైవ సేవకుల ద్వారా ఎన్నో సంగతులు మీరు వింటున్నారు. గనుక యోబు గ్రంథంలో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 29వ అధ్యాయము
14 నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నీతి అనే దాన్ని వస్త్రములా, మీరైతే నూతన వస్త్రాలండి, నూతన హ్యాపీ అనుకుంటున్నారు కదండి, అది కాదు. ఆనాడు యోబుకే చెప్పాడు ఈ మాట. ఏమని? నీతిని వస్త్రముగా ధరించుకుంటుని, అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగను ఆయను. నా న్యాయ ప్రవర్తన, నా ప్రవర్తన, నా జీవితము, నా నడవడి, నేను దేవుని పట్ల ఉన్న విశ్వాసము, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలాగ నడుచుకోవాలో, క్రొత్తగా నడుచుకోవాలా, పాతదే నడుచుకోవాలా అన్న సంగతి మీద యోబు గారు ఆనాడే చెప్పాడండి. మీకు బట్టలు కొత్తవి కాదు, జీవితమే కొత్తది. నూతన ఏమని రాశారండి అక్కడ? నూతన వస్త్రము. నూతన వస్త్రం అనగానే మనందరికి తెలిసింది లోకంగా కొత్త బట్టనే. అవునా కాదా? కొత్త బట్టనే. క్రొత్త బట్ట కాదండి, క్రొత్త జీవితం. అది బట్టలా ధరించుకోవాలి. బట్టలు ధరించుకున్నా అది నీతి అవ్వదు. నీతి అనేది పనిలో, ప్రవర్తనలో, విశ్వాసంలో ఉంది. దాన్నే యోబు గారు చెప్తున్నారు. నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన వస్త్రముగాను పాగగాను ఆయను. అలాంటి మంచి విశ్వాసం మనకుంది అంటే కొత్త నిబంధనలో ఎలాగో చెప్పాడు. గలంతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27 పౌలు గారు గలంతీ సంఘానికి ఏమని లేఖ రాశాడు, దాన్ని ఆ మాటలను బట్టే ఆ మాటను చూద్దాం. ఎలా ధరించుకోవాలో చూడాలి. ఎలా మనం నూతన వస్త్రాలు ధరించుకోవాలో చూడాలి. గలంతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27 క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు అందరూ క్రీస్తునే ధరించుకున్నారు. ఎవరిని ధరించుకున్నారండి? మీరు క్రీస్తుని ధరించుకున్నారా? బట్టలు ధరించుకున్నారా? మాట్లాడండి. క్రీస్తును ధరించుకున్నారా? బట్టలు ధరించుకున్నారా? క్రీస్తును ధరించుకున్నాడు అంటే క్రొత్త జీవితం ఉండాలి. యేసు లాంటి జీవితం ఉండాలి. యేసు లాంటి ప్రేమ కలిగి ఉండాలి. యేసు లాంటి త్యాగం కలిగి ఉండాలి. అలా ఉందంటారా? ఉంటే హ్యాపీ చెప్పుకోండి. ఉంటే హ్యాపీ చెప్పుకోండి. అలాగూ లేనప్పుడు హ్యాపీ చెప్పుకోవడం వలన ఫలితము, ప్రయోజనం ఏంటి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరమును క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకుంటే నిజంగా క్రొత్త సృష్టి, నూతన సృష్టి. చివరిగా మాట చూసి ముగిద్దామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదువుదాం. దేవుడు మంచోడా చెడ్డోడా అన్న సంగతి తెలుసుకుంటున్నారు. ఏ దేవుడు మంచోడు, ఏ దేవుడు న్యాయవంతుడు, ఏ దేవుడు నీతిమంతుడు? ఈ భూమి మీద దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉండినా వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందా అంటే నీతి న్యాయం ఒక్క దేవునికే ఉంటుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతిమంతుడు, న్యాయవంతుడు, ప్రేమ కలిగిన వాడు, త్యాగం కలిగిన వాడు, అనేకుల కొరకు ప్రాణమును పెట్టి తన రక్తము ద్వారా మన పాపాలన్నిటినీ కడిగిన వాడే నీతిమంతుడు. నీతిమంతుని రక్తమే ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేసెను. అలాంటి నీతిమంతుని దగ్గరకు మనం వస్తున్నాము. దానికే ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా. రుచి చూడడం అంటే మీరు ఏదో అన్నం టేస్ట్ చూసినట్టు కాదండి. ఏ జీవితము, ఏ నడవడి, ఏ ప్రవర్తన మంచిదో దాన్ని చూసి అందులోనికి వెళ్ళండి. ఏది మంచిది, ఏ జీవితం మంచిది, ఏది ఈ లోకానికి నచ్చింది, దేవునికి ఏది నచ్చింది, వాటిని మీరు పరీక్షించుకోండి బైబిల్ని బట్టి. కనుక ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, లోపల ఎంత కపటం ఉందో, ఎవరెవరికి ఎంత కపటం ఉందో. ఒక్కొక్కసారి సార్ వచ్చి ఇలా చెప్పాడండి అనుకున్నారు. లేదండి, ప్రేమతో చెప్పాను. మిమ్మల్ని ప్రేమించి చెప్పానే కానీ మీ మీద ద్వేషమో, మీ మీద కక్షనో కాదు. అలాగైతే నేను క్రైస్తవుడును కానేరను. నేను క్రైస్తవుడును కనుకే మీకు దెబ్బ తగిలింది అంటే మారటానికి మాత్రమే. మీరు అనుకుంటున్నారంటే బాగా అవ్వటానికి మాత్రమే. కొలిమిలోని ఏ కర్రు పెట్టినా, ఏ పని ముట్టు పెట్టినా
అది ఎర్రగై దెబ్బ పడితేనే కానీ చక్కగా అవ్వదు. అలాగేనండి ఈ వాక్యము మనకు మేలుకరమైనదిగా ఉండటానికే ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. కనుక ప్రభు దయాళుడని మనం రుచి చూచినడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మానండి అన్నాడా, అలాగే మాట్లాడండి అన్నాడా? ఏంటి విసియా పేరు చెప్పుకున్న వాళ్ళు మాట్లాడమన్నాడా మానమన్నాడా? విసియాపి అంటే కొత్తది. పాత మాటలే బూతులు, అసూయలు, అల్లరి మాటలు, పోకిరి మాటలు, చెడ్డ మాటలు ఇన్ని పెట్టుకొని వీళ్ళు పరిశుద్ధులట. పరిశుద్ధులు గారు పరిశుద్ధులు అంట. మంత్రులు చెప్పుకునే మాటలు కాదండి ఇది. మనం క్రొత్త సృష్టి, క్రొత్త జీవితము, క్రొత్త పనులలో మనం ఉండాలి. అందుకే అసూయతో ఉన్నవన్నీ మాని, దూషణ మాటలు మాని, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమన్న పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమనే పాలను రోజు సంఘంలో అపేక్షించండి, తాగండి. రోజు తాగుతున్నారా? వారానికో మీ పిల్లలకి వారన్నాడు పాలు ఇవ్వండి, పెట్టవాకని పాలు. బతుకుతారండి? బతకలేరు. మీ పిల్లలకి రోజు పాలు పెడుతూ శుభ్రత చేస్తున్నప్పుడే ఆ పిల్లలు సేఫ్టీగా ఎదిగే అవకాశం ఉంది. అలాగే వాక్యం విషయంలో సంఘానికి ఈ వాక్యం చాలా పాల వలె ఉపయోగపడుతుంది. రక్షణలో ఉండటానికి వాక్యమే కానీ లోకం మాటలు కాదు, మనుషుల మాటలు కాదు. కనుక దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం మనకు అట్లుంటుంది. పరలోకం నుండి వచ్చిన శుభ సమాచారం అనేది, పరలోకం నుండి వచ్చిన శుభ సమాచారం. ఆ శుభ సమాచారాన్ని మనము విని ఎన్నో ఏళ్ళ నుండి వింటున్నాము. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అన్న అది పాతగానే కనపడుతుంది మనకి. పుట్టాడు. ఎందుకు పుట్టాడు? మనల్ని రక్షించుట కొరకు. పరలోకం నుండి దేవుని దూత వచ్చి చెప్పిన మాట ఇదిగో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఆ వర్తమానమే దైవ సేవకులు ప్రతి వారు సత్యము ప్రకటించే వాళ్ళందరూ ఇందులోనే వెళుతున్నారు. కనుక చనగండ్ల సంగమా, మనమందరం కూడా ఈ పాలను, వాక్యమనే యేసుక్రీస్తు యొక్క పాలను మనం రోజు అపేక్షిస్తే, రోజు త్రాగితే, లేదా రోజు చదివితే, ధ్యానిస్తే ఇందులో ఎదిగే అవకాశం ఉంది. అలా లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. అలా ఉండకూడదని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. చిన్నగా ప్రార్థన చేసి సమయాన్ని దైవశేకులకు అప్పగిస్తాను. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా నాయన, మీ మాటలు మీ గ్రంథంలో వ్రాయబడిన మాటలు, క్రొత్త సంవత్సరానికి అవసరమైన మాటలు మీ పిల్లలకు తెలియజేశాను. మీ పిల్లలందరూ హృదయం మారిపోవాలి. నూతన స్వభావము, నూతన మనస్సు వాళ్ళకు కలిగించండి. పాతవి గతించని, ఇదిగో క్రొత్తవి ఆయనంటే నిజంగా పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోనికి బాప్తిసం ద్వారా వచ్చిన మీ పిల్లలందరూ రక్షణ పొందుటకే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి తండ్రి. అలాంటి గొప్ప అవకాశము సనగర్ల సంఘానికి కూడా దయచేయమని, వచ్చిన వారందరినీ పేరు పేరు వంతున దీవించమని, రెండవ మెసేజ్ చెప్తున్నటువంటి మరి దైవ సేవకులను జాన్ ప్రసాద్ గారిని దీవించి చక్కగా మాట్లాడి మా అందరికి ఇంకా విలువైన సంగతులు వినిపించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. మంచి సార్, చక్కని వర్తమానాన్ని మన మధ్యకు వచ్చేసి చక్కగా నూతన వస్త్రములను, నూతన స్వభావమును, నూతనత్వమును గురించి ఎన్ని సంవత్సరాలు నూతన సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నా మన బ్రతుకులు మారకపోతే పెదవులతో మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నామే కానీ హృదయము కల్మషముతోనూ అంధకారముతోనూ ఉంది అన్నటువంటి చక్కగా బోధించినటువంటి సేవకులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఒక్కసారి చప్పట్ల ద్వారా సార్ని అభినందించాలన్నటువంటిది మనవి చేస్తూ, ఈ సమయంలో మళ్ళీ కానుకలను పోగు చేస్తూ ఉండగా దయచేసి యవనస్తులైన వారు
సండే స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు రాజు వారిని లేపినట్లయితే మరి ఆ ప్లేట్లు తీసుకొని కానుకలను పోగు చేస్తూ ఉండగా, త్వరగా రావాలి నాన్న, కానుకలను పోగు చేస్తూ ఉండగా ప్రేమరాజన్న అలాగనే సురేష్ గారు ఇరుగురు ఏకంగా మరి ఒక మంచి గీతాన్ని పాటను పాడుతూ ఉండగా కానుకలను పోగు చేద్దాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, దీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడో చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడో చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచబోయి నాటికై నీ రుణం తీరదు ఏ నాటికై. నీలోనే దాచబోయి నాటికై నీ రుణం తీరదు ఏ నాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
సద్గుణ రాశి నీ జాడలను నా